యేసుక్రీస్తు దివ్యనామములో నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానము యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వాక్యములో 4వ లైన్ చదువుకుందాం. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనుచున్నాను. నా ప్రియమైనటువంటి నా దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, నీతో చెప్పి ఉన్నాను. ఎప్పుడైతే దేవుని యందు నీవు విశ్వాసాన్ని కలిగి ఉంటావో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు చెప్పిన కదా, నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నా కదా, నా యందు నీవు విశ్వాసం ఉంచున్న ప్రియ కుమారుడా కుమార్తె, నీవు భయపడవద్దు, దిగులు పడవద్దు, నా మాట మీద నీవు నమ్మకం ఉంచు అంటున్నాడు. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. నీవెందుకు భయపడుతున్నావు? భయం చేత మొలుగుతున్నావు, భయం చేత నలుగుతున్నావు, భయం చేత బాధపడుతున్నావు, భయం చేత ఇబ్బంది పడుతున్నావు, ఏం జరుగుతుందో అని టెన్షన్లో ఉన్నావు కదా. కానీ నీవు భయపడవద్దు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. నీవు చింతించవద్దు, భయపడవద్దు అని అంటూ ఉన్నాడు. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. దిగులు చెందుతా ఉన్నావు, అయ్యో ఏం జరుగుతుంది, పరిస్థితి ఎట్లా మారిపోతుంది, ఏ విధంగా ఈ సమస్యలు ఎదుర్కోగలుగుతా, ఏ విధంగా ముందుకు సాగగలుగుతా, ఈ కష్ట సమయాలలో, ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో నేను ఏ విధంగా కొనసాగగలుగుతానన్నటువంటి ఆలోచన విధానంతో నీవు కృంగిపోతూ ఉన్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా దేవుని బిడ్డ, ప్రభువైన యేసు అంటున్నాడు, నీవు దిగులు పడవద్దు, నిన్ను బలపరుస్తా, నీకు తోడుంటా, నీకు విజయమునిస్తా, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. నీకు సహాయము చేయవాడును నేనే, నేను నీకు సహాయం చేస్తాను. ఈ కష్టకాల పరిస్థితుల మధ్యలో, ఈ ఇబ్బందికర పరిస్థితుల మధ్యలో నీవు నడుస్తూ ఉన్నావు కదా, వెళుతూ ఉన్నావు కదా, అయితే నీవు దిగులు పడవద్దు, నేను నీకు తోడున్నాను, తప్పకుండా నీకు విజయమునిస్తాను, నీకు జయమునిస్తాను, నేను నిన్ను దీవిస్తాను అంటున్నాడు. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. నీతి, దేవుని యొక్క హస్తం నీతి గలది, శాంతి గలది, సమాధానం గలది కనుక నేను నిన్ను ఆదుకుంటాను, నీకు సహాయం చేస్తాను. నా యందు నమ్మిక మాత్రం ఉంచు, నీవు విశ్వాసాన్ని కోల్పోవద్దు, తప్పకుండా నీకు విజయం కలుగుతుంది అంటున్నాడు. నా ఈ మాట వింటున్న నా దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, నీవు ఏ కష్టకాలంలో ఉన్నావో, ఏ ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో నడుస్తూ ఉన్నావో, వెళుతూ ఉన్నావో, ఏ కొలిమిలో నీవు ఉన్నావో, ప్రభువు నిన్ను చూస్తున్నాడు. ఆయన కనికరం గల దేవుడు, తప్పకుండా నిన్ను ఆదుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తాడు, నీకన్నిటిని తుడుస్తాడు, నీకు అండగా తోడుగా నీడగా ఉంటాడు. ఆయన యందు విశ్వాసాన్ని నీవు కలిగి ఉండు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి అయిన తండ్రి, ఈ కొద్ది మాటలు వింటున్నటువంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. బిడ్డల కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది, నిండైన దీవెనలు దయచేయమని అడుగుతున్నాం. దయగల స్థాలకెత్తి పడుతున్నాం. సమాధానం, శాంతి కలుగును గాక. కృప చూపండి, బలపరచండి, ఆశీర్వదించమని, ఈ మాటలు వింటున్న బిడ్డలను ధైర్యపరిచి ఆదరించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.